అయితే నేను బియ్యం అట్లు మామిడి పండ్ల పానకం చూపిస్తున్నా. తెలంగాణలో అయితే ఇది మత్తు ఫేమస్. ఇప్పుడు ఇక బియ్యం పిండిని తీసుకొని అందులో కొంత జీలకర్ర వేసిన, కొంత ఉప్పేసి కొంచెం నీళ్ళ లెక్క కలుపుకోవాలి. నీళ్ళ లెక్క కలుపుకుంటేనే అట్లు మంచిగా వస్తాయి. లేకపోతే గట్టిగా కలుపుకుంటే అట్లు అంటుకుంటాయి. ఈ పిండి మాత్రం ఒక గంట నానబెట్టాలా. ఇక మామిడి పండ్లను అయితే మంచిగా గడుక్కొని అందులో పొట్టంతా తీసేసి దాంట్లో లోపల ఉన్న గుజ్జంతా తీసి మిక్సీలో వేసుకోవాలి. అందులో పుల్ల మామిడి పండ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం చక్కెర వేసిన, కొంచెం ఇలాచి, కొన్ని పాలేసి తిప్పాలి. తిప్పి కొందరికి ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని అలవాటు ఉన్నోళ్ళు అయితే అందులో కొంచెం నెయ్యిలో గోలిసిన డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే వట్టిగా చేపలు వేసి ఒక తిప్పిన డ్రై ఫ్రూట్స్ కూడా పైనుంచి వేసుకోవచ్చు. మాకైతే నచ్చదు కాబట్టి నేను వట్టిగా పానకమే చేసిన. మామిడి పళ్ళని మంచిగా గడుక్కొని అట్లా మంచిగా తీసుకోవాలి. గుజ్జంతా తీసుకొని ఆ జ్యూసర్లు వేసి అందులో కొంత షుగర్ వేసిన, కొంత ఇలాచి వేసి, పాలు వేసి పట్టిన మామిడి పండ్ల పానకం తయారవుతుంది. అసలు తెలంగాణలో అయితే ఇక ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా బియ్యపట్లు మామిడి పళ్ళ పానకం తింటాము, లేకపోతే గోధుమ అట్లు మామిడి పళ్ళ పానకం తింటాం, పూరి మామిడి పళ్ళ పానకం, ఎన్నో కాంబినేషన్లు ట్రై చేయొచ్చు. కానీ ఇవి మెయిన్ అయితే ఈ మూడు. ఇక చూసారు కదా మంచిగా జ్యూసర్లో పట్టిన ఈజీ అవుతుంది. వాళ్ళకన్నా ఒక పొద్దులు ఉన్నలకు చేసి పెట్టుర్రి, మంచిగా తింటారు. అసలు ఇక అట్లు కూడా పోతాయి చూడుర్రి. అట్లు ఎంత మంచిగా వస్తున్నాయి. గంట నానాల బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ అట్లు పోయాలంటే గంట నానాల. అప్పుడే మంచిగా వస్తాయి. కొంచెం గట్టి క్రిస్పీ అయ్యేది, కొంచెం మెత్త తీసుకుంటేనే పానకంకి మంచిగా ఉంటాయి. కొంత ఆయిల్ వేసి అట్టు మంచిగా వస్తుంది చూడండి. ఇక సూపర్ చేసిన అట్టు అయితే. ఈ మామిడి పండ్ల పానకము ఈ అట్లు వాళ్ళకన్నా నచ్చినట్టయితే తెలంగాణలో బాగా ఫేమస్. వాళ్ళకి ఇట్లా చేసుకొని తినుండ్రి. దీనికి ఈ అట్టే కాదు, పూరి తినచ్చు, గోధుమ అట్లు తినచ్చు, దోశలు పుల్ల పిండి కాకుండా మామూలుగా ఫ్రెష్ పిండితో వేసుకొని కూడా తినచ్చు. చూసిరు కదా టెంప్టింగ్ ఇట్లా ఓల్సు దోశ ఎంత మంచిగా తయారైందో. ఈ ఓల్సు దోశ రావాలంటే మాత్రం ఆ రైస్ ఉన్నది కదా పిండి, ఆ కలుపుకున్న పిండి కొంతసేపు నానాల. మంచి ఎర్రగా కొంచెము మెత్త ఉన్నట్టు తీసుకోవాలి. ఇట్లా నానితే మంచిగా వస్తాయి. ఇక జ్యూస్ అయితే తయారైంది. పానకం బాగా నీళ్ళ లెక్క ఉండద్దు, కొంచెం అంటుకునేటట్టే ఉండాలా. పానకము అట్లు ఇక సూపర్ కాంబినేషన్. ఒక పొద్దున్నోళ్ళకి చేసి పెట్టుండ్రి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలకి మళ్ళీ కలుస్తా.